మహారాష్ట్ర ఎన్నికలు కొంచెం అనూహ్యమైనట్టువే. ఎందుకంటే ఒకటి, సరిగ్గా 6 నెలల క్రితం లోక్సభ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో బీజేపీ ప్రతికూల ఫలితాన్ని ఎన్నుకుంది. ఆ తర్వాత జరిగిన 6 నెలల ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించేసి, అందుకే ఆయన శివసేన సంబంధించిన ఎంపీ అప్పుడే స్టార్ట్ చేసినాడు, ఇది ఈవీఎంల ట్యాంపరింగ్. ఎందుకంటే 6 నెలల క్రితం మేము భారీ విజయాన్ని సాధిస్తే ఈ రివర్స్ లో వచ్చింది ఏంది ఇప్పుడు ఫలితాలు అని మాట్లాడుతుంది. మనకు ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడలేము. కానీ ఒకటి జరుగుండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలో చాలా బలహీనతలు కనిపిస్తున్నాయి. నెంబర్ 1 బలహీనత, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ వాళ్ళ బంధువే అజిత్ పవార్ చీలిపోయి బీజేపీ కూటమి పిలిపినాడు. మరోవైపు శివసేన ఒక బలమైన గ్రూపుగా ఉంది. దాంట్లో ఒక బలమైన గ్రూప్ అనే సిండే ఆయన ఏకంగా వెళ్ళిపోతున్నాడు, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే గ్రూపులు నిలువులా చీలిపినాయి. చీలిపోవడం అంటే నష్టం. ఆ చీలిపిన వాళ్ళు సరాసరి బీజేపీ కూటమిలో చేరారు. వాళ్ళు మంచి ఫలితాన్ని కూడా సాధించారు. బీజేపీ దాదాపు 10 ఉద్ధవ్ థాకరే కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు సిండే వర్గానికి వచ్చినాయి. శరద్ పవార్ గ్రూప్ కన్నా అజిత్ పవార్ గ్రూప్ కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే చీలిపిన గ్రూపులు బాగా బలమైన ఆ 10%, 20% కలిసి ఉంటే వీళ్ళకి 50% వచ్చుంటుందేమో. అంతే కదా. ఇప్పుడు 10% శివసేనకి, ఉద్ధవ్ థాకరేకి, 10% శరద్ పవార్కి వచ్చింది. వీళ్ళు చీలిపిన కూడా 10% ఉంది. ఆ 10% అండ్ 20% యాడ్ అయితే ఈ 30%, 20%, 50% వీళ్ళకి వచ్చేసి ఉండేది. కాబట్టి చీలిపిన గ్రూప్స్ ఒక పెద్ద బలహీనతగా మనకు కనిపిస్తోంది. ఆ రకంగా ప్రాంతీయ పార్టీలు వివిధ రాష్ట్రాల్లో సమన్వయం చేసుకొని పెద్దన్న పాత్ర వహించి మార్పు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అదే జార్ఖండ్ లో ఇదే జరిగిన ఎన్నికల్లో పెద్ద మంచి విజయాన్ని కాంగ్రెస్ కూటమి సాధించింది. అక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్న జార్ఖండ్ సోరెన్ గారు చాలా పవర్ఫుల్ లీడర్. అంటే ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎదుర్కొంటున్నట్టుగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవట్లేదు. మీరు మహారాష్ట్ర చూడండి, సారీ పశ్చిమ బెంగాల్ మొత్తం ఎన్నికలు వరుస పెట్టి కొట్టింది కదా తృణమూల్ కాంగ్రెస్. కాబట్టి ఆ బలహీనత మనకు కనిపిస్తా ఉంది. అది బహుశా ఒక పాత్ర వహించుండొచ్చు. లేకపోతే మోడీ గారికి ఉన్న గ్లామర్ తో రాష్ట్రాల్లో ఉన్న నాయకులు గ్లామర్ తక్కువ. మోడీ గ్లామర్ తో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ప్రతికూల ఫలితాలు రావడం ఏంది మహారాష్ట్రలో. ఇక్కడ ఇప్పుడు మన రాష్ట్రాలకి మంచి మెజారిటీ రావడం ఏందని చూసినప్పుడు కొంచెం అన్యూహ్యం అనిపిస్తుంది. అందువల్ల కొంత అన్యూహ్యం అనిపిస్తుంది. బట్ మన రాష్ట్రంలో కూడా దాని ప్రభావం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేయడం, ఇవన్నీ కొంచెం కొన్ని మార్పులకు దారితీస్తున్నామో అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరిట మాత్రమే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది మనం చూసాం. అంటే అక్కడ సక్సెస్ అయ్యారనుకోవచ్చా, వర్కౌట్ అయింది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రకు పోవడం గల, మహారాష్ట్రలో ఏం వర్కౌట్ కాల, ఆంధ్రప్రదేశ్ లో కొంత వర్కౌట్ అవుతుంది. మహారాష్ట్రలో ఏం వర్కౌట్ కాల. ఇప్పుడు కొన్ని ఛానల్స్ లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన కొంత చోట బీజేపీ మంచి ఫలితాలు, నేను ఆ అసెంబ్లీ సెగ్మెంట్లు చూసిన, గతంలో బీజేపీ గెలుచుండదు సగం చోట్ల. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఆడుండదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అంటే రేవంత్ రెడ్డి పోయినాడు కదా ముఖ్యమంత్రి, ఆయన ఆడ పనిచేయలే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అంటే బీజేపీ ప్రభావం పనిచేసింది. బీజేపీ ఏకపక్షంగా గెలుచుకుంటూ పోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయినారు వాళ్ళు. కాబట్టి బీజేపీ గ్లామర్ పవన్ కళ్యాణ్ అంటుకుంది, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గ్లామర్ అంటించేదానికన్నా. కానీ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ఎంత రాకపోయినా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు మరింత బలపడతాడు, రాజకీయంగా బలపడతాడు, ప్రజల్లో ఎంతనే తట్టేసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకే ఉంటే సమస్య వేరు, కానీ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో బీజేపీలో మరింత దగ్గర అవుతాడు పవన్ కళ్యాణ్. రెండోది, బీజేపీ పవన్ కళ్యాణ్కి మంచి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మూడో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో కొంచెం ప్రభావితం చేస్తాడు, బీజేపీతో బాగా దగ్గరగా ఉన్నాడంటే కొంచెం ఆయనకి కొంచెం హోప్ పెరుగుతుంది. అందువల్ల ఆయన టోన్ మరింత పెరుగుతుంది. ఈ టోన్ పెరగడం పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతుంది, కూటమిలో కొంత కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే టోన్ పెరిగినప్పుడు కొంచెం తేడాలు కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో బీజేపీతో కలవడం, మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్కి ఏమి రాదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పవన్ కళ్యాణ్ కొంత నైతికంగా పెరగడానికి, కొంచెం బలం పడడానికి, రాజకీయం కొంచెం టోన్ పెంచుకోవడానికి, ఆయన మాటకి మరింత కూటమిలో విలువ పెరగడానికి మాత్రం